నమస్తే. చైతన్య రెడ్డి ఈ పేరు గురించి మాట్లాడక చాలా రోజులైతుంది. రంగనాథ్ గురించి మాట్లాడక కూడా చాలా రోజులైతుంది. 50 లక్షల కేసు ఏమైంది అని మనం మాట్లాడక కూడా చాలా రోజులైతుంది. మళ్ళీ ఆ విషయం కోర్టు ద్వారా తెర మీదకి వచ్చింది. సుంకర నరేష్ అడ్వకేట్ రంగనాథ్ ఎవరి పేరునైతే పదే పదే మాట్లాడుతున్నాడో, కలలో కూడా ఆయన గురించే మాట్లాడుతున్నాడో, సో తనేసినటువంటి పిటిషన్ ఇది. ఏది ఆ 50 లక్షలు లంచం తీసుకున్నారు అని రంగనాథు, చైతన్యారెడ్డి వీళ్ళందరూ, హైడ్రా వీళ్ళందరూ ఏదైతే మాట్లాడారో, ఈ 50 లక్షల కేసుకు సంబంధించి దీన్ని ఏసీబీ విచారించాల్సిన అవసరం ఉంది అని హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. సో దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ కేసు విషయంలో చైతన్యారెడ్డి మొత్తానికి తెర మీదకి వచ్చింది. ఆమె కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అండ్ హైడ్రా ఏసీపీ తిరుమల్ కౌంటర్ దాఖలు చేసిండు. అండ్ దాంతోపాటు ఇంకెవరు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా కౌంటర్ వేసింది. అసలు ఈ 3 కౌంటర్లలో ఏమున్నది? గతంలో రంగనాథ్ ఆరోపించినట్టు రంగనాథ్ సోషల్ మీడియాలో యువతలోడి మీద బురద జల్లే విధంగా ప్రయత్నం చేసినట్టు నిన్న కోర్టులో వీళ్ళు వేసిన కౌంటర్స్ ద్వారా ఏం తెలుస్తున్నది ఒక్కసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటుగా ఈ పర్టికులర్ అంశాన్ని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏది హైడ్రా కంప్లైంట్ పెట్టింది. సో మరి ఆ హైడ్రా పెట్టినటువంటి కంప్లైంట్ ఇంతవరకు కూడా విచారణకి ముందుకు రాలే. అప్పట్లో మనం పహాడీ షరీఫ్ సిఐతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ఆమె చైతన్యారెడ్డికి 2 సార్లు నోటీస్ ఇచ్చినా ఇంతవరకు రెస్పాండ్ కాలేదన్నారు. మరి ఇంకా రెస్పాండ్ కాలేదా? రంగనాథ్ మాట్లాడిండు, వీళ్ళ ఫోన్లు మొత్తం ఇచ్చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి అన్నాడు. మరి ఇంత సమయం పడుతుందా నీకు ఫోన్లు ఇచ్చేయడానికి, ఎవరితో మాట్లాడి చెప్పడానికి? సో దీని మీద మనం ఒకసారి మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ సుంకర నరేష్ గారు ఉన్నారు, ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఈ ముగ్గురు వేసిన కౌంటర్లో ఎవరెవరు ఎట్లాంటి కౌంటర్స్ వేశారు? ఇప్పుడు ఏదైతే కనుక హైడ్రా రంగనాథ్ అని చెప్పు తిరుగుతున్న రంగనాథ్ దొంగ కేసులు రంగనాథ్, అతని పేరు దొంగ కేసులు రంగనాథ్. ఓకే. ఎందుకు అని అంటే కనుక ఎవరైతే గనక ఒక ఇష్యూ మీద అతని దగ్గరికి వెళ్ళి ఈ ఇష్యూని సాల్వ్ చేయండి అని అడుగుతాడో, ఆ ఇష్యూ మీద అతనికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి, అతనికి కావాల్సిన వాళ్ళకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండి దాన్ని ఏమీ చేయలేనప్పుడు, ఎవరైతే బాధితులు పదే పదే ఆయన దగ్గరికి వచ్చి దీన్ని ఏం చేశారని అడిగినప్పుడు వాళ్ళు నోరు ముగిపించడానికి చేసే పని ఏంటంటే కనుక దొంగ కేసులు పెట్టడం. దీనికి సంబంధించి అమ్మినిపూర్లో చాలా మంది మీద పెట్టాడు, వాళ్ళందరూ కూడా వచ్చి అఫిడవిట్లు ఇచ్చారు, అది నిదర్శనం. అందులో భాగంగానే ఎంతమంది మీద పెట్టలేదు, నేను ఖమ్మంలో ఉన్నప్పుడు పెట్టలేదా, వరంగల్లో ఉన్నప్పుడు పెట్టలేదా, ఈడ పెట్టలేదా, ఎవడు నన్ను ఏం పీకాడు, నా బొచ్చులో ఇలా మీద పెడితే అయిపోయిందా, ఏమైనా పీక్తారా అనుకుని కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో సుంకర నరేష్ అనే వ్యక్తి అంటే నేను A2 కింద, ప్రవీణ్ అనే వ్యక్తి అంటే అడ్వకేట్ చైతన్యారెడ్డి అడ్వకేట్ని A1 కింద, చంద్ర శ్రీనివాస్ అనే ఒక జర్నలిస్ట్ని A3 కింద పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మిమ్మల్ని కూడా ఈ కేసులో లాగడానికి శతవిధాల ప్రయత్నించాడు. ఒక లుచ్చ పనికి మాలిన ట్యూ న్యూస్ లాంటి వాళ్ళు, ఇంకా ఏదో స్వచ్ఛ లాంటి పేపర్ లాంటి వాళ్ళు, పనికి మాలిన ఎదవలు, శవాల మీద పేలాలు ఎరుకునే ఎదవలతోటి ఆర్టికల్స్ రాపించాడు. హవెవర్ మనకైతే కనుక జరిగింది ఏమీ లేదు. ఓకే. సో అటువంటి తరుణంలో మనం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా మనం ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. తమ్ముంటే కబడ్దార్ కేసుని నిరూపించని చెప్పని. ఇది జరిగిన తర్వాత సదరు చైతన్యారెడ్డి అనే మహిళ ఎంతో మందిని అమెరికాలో ముంచొచ్చింది. ఈమె క్యారెక్టర్ ఇదే కాబట్టి సుంకర నరేష్ అనే వ్యక్తి పేరు చెప్పి ఒక వ్యక్తి ఏమో 30 లక్షలు, ఒక వ్యక్తి 20 లక్షలు తీసుకున్నారని చెప్పి ఆరోపణ ఉంది కదా, ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పని హైడ్రాకి సంబంధించిన ఏసీపీ పాడిషరీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి విచారణ జరగకుండా 4/9/2025 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి నేనేం చేశాను అంటే కనుక ఇమీడియట్లీ 50 లక్షల రూపాయల క్యాష్ అధికారులకి లంచం ఇవ్వజూపి పని చేయించుకోవడం కూడా నేరం కాబట్టి సదరు చైతన్యారెడ్డి మీద కూడా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పని నేను ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఒక ఫిర్యాదుదారుడుగా ఏసీబీకి. అంటే ఇప్పుడు ఫస్ట్ హైడ్రా ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఇచ్చిన కంప్లైంట్ అయిన ఎఫ్ఐఆర్లో ఏముంది? 50 లక్షల రూపాయలు. ఒకసారి చదువుతారని? నేను చదువుతానండి, పాతది కదా, జనాలు మర్చిపోయారు. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఇగోండి కౌంటర్ అఫిడవిట్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది రెస్పాండ్ నెంబర్ 213. ఇదేమో ఏసీబీ వేసింది. ఇది చూడండి, ఇది వచ్చేసి కౌంటరు కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్ నెంబర్ 5. ఎవరైనా రెస్పాండెంట్ నెంబర్ 5 ఇక్కడ ఉంటుంది. పుప్పాల తిరుమల సన్ ఆఫ్ నారాయణ, ఏజ్డ్ 54 years, ఆక్యుపేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అట్ హైడ్రా 6th and 7th floor బుద్ధ భవన్, హైదరాబాద్. ఏమని వేసాడు అని అంటే కనుక దీంట్లో ఇతను చెప్తాడు చూడండి, 19/6/2025 రోజున చైతన్యారెడ్డి అనే మహిళ హైడ్రా కమిషనర్ దగ్గరికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తుంది. దేని గురించి అని అంటే కనుక
వెర్టెక్స్ వర్మ అనేటోడు తన యొక్క భూమిలో అక్రమంగా రోడ్డు నిర్మించాడని. అయినాక ఆ యొక్క కమిషనర్ రంగనాథ్ అనే వ్యక్తి నాకు ఈ యొక్క కేసుని అప్పచెప్తాడు. సో అప్పచెప్పినప్పుడు ఆమె ఇనిషియల్గా నాతో డిస్కషన్ చేసింది ఏంటి అంటే కనుక ఇగో ఇక్కడ ఉంది, ఎన్క్రోచ్మెంట్ ఏదైతే కనుక ఉందో అది ప్రవీణ్తో నేను డిస్కస్ చేశాను ఇనిషియల్గా మా కజిన్ తోటి. దాని తర్వాత ప్రవీణ్ శుంకర్ నరేష్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఏమని అని అంటే కనుక ఇతను ఒక యూట్యూబ్ ఛానల్కి లీగల్ అడ్వైజరు, యాక్టివ్గా ఉంటాడు అని చెప్పని, ఇతను అన్నీ కూడా చూసుకుంటాడు అని చెప్పని. దాని తర్వాత ఈ చైతన్య రెడ్డి మొత్తం విషయాలు నాకు చెప్పిందంట. నాకు చెప్పిన తర్వాత నేను చందు శ్రీనివాస్ అనే వ్యక్తిని పరిచయం చేపించానంట. ఏమని అంటే కనుక హైడ్రా రంగనాథ్కి ఈ చందు శ్రీనివాస్కి మంచి కనెక్షన్స్ ఉన్నాయి, నీ పని అయిపోతుంది అని చెప్పని. దాని తర్వాత నేను ఏం చెప్పానంట, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కానీ నీ కంప్లైంట్ మీద పని చేయడానికి, నీ కంప్లైంట్ మీద యాక్ట్ చేయడానికి హైడ్రా అధికారులు రెడీగా లేరు. వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు కాబట్టి, లంచం అడుగుతున్నారు కాబట్టి నువ్వు లంచం ఇచ్చుకుంటే తప్ప ఈ పని అవ్వదు అని చెప్పి నేను చెప్పానంట. అప్పుడు ఇమ్మీడియట్లీ ఏం జరిగిందనంట, సెకండ్ వీక్ జూన్ 2025లో ప్రవీణ్ మాదాపూర్లో ఈ చైతన్య రెడ్డి ఆఫీస్కి వెళ్ళి 20 లక్షల రూపాయలు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పి ఆమె దగ్గర తీసుకున్నాడంట. క్యాష్ అని ఉందా ఇక్కడ? క్యాష్ అని ఉందండి. అమౌంట్ క్యాష్ 20 lakhs rupees. 20 lakhs rupees. ఎవరు? ప్రవీణ్ తీసుకున్నాడని చెప్పి ప్రవీణ్ మెన్షన్ చేయలే. ప్రవీణ్ తీసుకున్నాడని చెప్పాలి. దాని తర్వాత ఇన్ ది లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2025 అంట శుంకర్ నరేష్ విజిటెడ్ హర్ రెసిడెన్స్ సిచ్యువేటెడ్ ఎట్ వెర్టెక్స్ వెంచర్ మాంకాల్ విలేజ్ అంట. నేను అక్కడికి వెళ్ళానంట లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ 2025లో. వెళ్ళి మిగిలిన 30 లక్షలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశానంట. కానీ ఆమె ఏం చెప్పిందంట, ఇట్ వాజ్ అమావాస్య, ఈ రోజు అమావాస్య కాబట్టి నేను ఇయ్యలేను అని చెప్పని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసిందంట. తర్వాత రోజు ఇస్తానని చెప్పని. దాని తర్వాత రోజు ఆన్ ఫాలోయింగ్ డే ఏ పర్సన్ వాజ్ సెంట్ టు హర్ హౌస్ బై నరేష్. నేను ఒక వ్యక్తిని ఆమె ఇంటికి పంపిస్తే ఆమె 30 లక్షల రూపాయలు ఇచ్చిందంట. క్యాష్ అండి, క్యాష్ అన్ అమౌంట్ ఆఫ్ క్యాష్ 30 lakhs rupees. క్లియర్ గా చూడండి ఇక్కడ క్లియర్ క్యాష్. ఇది హైడ్రా ఏసీపీ కోర్టులో చేసిన అఫిడవిట్. ఇది హైడ్రా ఎఫ్ఐఆర్ లో కూడా ఇదే ఉంది. ఎఫ్ఐఆర్ లో ఉంది. ఆ ఎఫ్ఐఆర్ ని ఇతను వేశాడు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో కూడా ఈ 50 లక్షలు క్యాష్ అనే ఉన్నది. ఇప్పుడు చైతన్య రెడ్డి ఎప్పుడు వేసింది? చైతన్య రెడ్డి వారం రోజుల క్రితం ఈ కౌంటర్ వేయడం జరిగింది. వారం రోజుల క్రితం చైతన్య రెడ్డి ఆమె మీద కేసు పెట్టాలని శుంకర నరేష్ చేసినటువంటి పిటిషన్ మీద ఆమె కౌంటర్ వేసింది. ఇక్కడ చూపించండి. ఆ కౌంటర్ ఏముందన్నది ఒకసారి చూడండి. దాంట్లో రెస్పాండ్ నెంబర్ 4 పన్నాల చైతన్య. ఓకేనా, ఇక్కడ చూడండి. రెస్పాండ్ నెంబర్ 4 కౌంటర్ అఫిడవిట్ ఫైల్ ఆన్ బిహాఫ్ ది రెస్పాండ్ నెంబర్ 4. రెస్పాండ్ నెంబర్ 4 వేసింది. 18 pages ఉంది. ఇది 18 pages ఉంది కాబట్టి దాంట్లో రిలవెంట్ పోర్షన్ నేను వినిపిస్తాను. ఓకే. దాంట్లో ఇట్ ఈస్ పర్టినెంట్ నోట్ దట్ పిటిషనర్ హిమ్సెల్ఫ్ స్టాండ్స్ అరైడ్ యాజ్ అన్ అక్యూజ్డ్ ఇన్ క్రైమ్ నెంబర్ 483 రిజిస్టర్డ్ బై ది పాడిషరీ పోలీస్ స్టేషన్. అంటే ఎవరు? నేను. పిటిషన్ అంటే నేను. సరే కరెక్టే. 483లో నన్ను అక్యూజ్డ్ కింద చేర్చారు రాసింది. ఇది ఇంపార్టెంట్ చూడాలి. Although the respond number 4 does not fully subscribe to the version of reflected in the complaint, which appears to have been misconstructed. తెలుగులో ఏమంటుంది అని అంటే కనుక ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ తప్పుల తడిక, అస్సలు ఆ కంప్లైంట్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎవరు? ఆమె ఇచ్చిన ఆమె చెప్తుంది. ఏదైతే గనక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతోటి పుప్పాల్ తిరుమల్ ఏసీపీ హైడ్రా పడిషరీ పోలీస్ స్టేషన్ లో మేము ముగ్గురం కలిసి 30 లక్షల రూపాయలు ఆమె యొక్క పని చేపిస్తామని చెప్పి తీసుకున్నాం క్యాష్ రూపంలో అని చెప్పి అంటున్నాము. అసలు అది కాదని చెప్పని అంటుంది ఆమె. అసలు అటువంటి జరగలేదని చెప్పి చెప్తుంది. ఆమె కౌంటర్ వేసింది ఇక్కడ ఫర్ రిజాల్వింగ్ ది ఇష్యూస్ పర్టైనింగ్ టు సో అని చెప్పని. ఇంకా క్లారిటీగా ఆమె ఏం చెప్తుంది ఇక్కడ, రెస్పాండ్ నెంబర్ 4 ఎంపథికల్లీ డినైస్ ఎనీ సచ్ కొల్యూషన్ ఆర్ ఇంప్రాపర్ నెక్సస్ విత్ ది సెడ్ అఫీషియల్స్ ఆర్ విత్ ఎనీ అథారిటీ. ఇట్స్ నో బడీ కేస్ ద రెస్పాండ్ నెంబర్ 4 హ్యాడ్ ఎవర్ పేడ్ ఆర్ ఆఫర్ ఎనీ మనీ టు ఎనీ పర్సన్ ఆర్ అఫీషియల్ టు ఫెసిలేట్ ఆర్ వర్క్ త్రూ ఇల్లీగల్ మీన్స్. ఏమంటుంది? చైతన్య రెడ్డి అనే మహిళ ఏ ఒక్క అధికారికి కానీ ఏ ఒక్క వ్యక్తికి కానీ నాకు ఈ యొక్క పని గురించి చట్ట వ్యతిరేకంగా చెయ్యి అని చెప్పి ఎప్పుడు ఎవరికి ఎక్కడ నేను డబ్బులు లేదని అంటుంది. క్లియర్. దాని తర్వాత కోర్టులో వేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఏమంటుంది? ఈమంట మాకు ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ ది కాంపౌండ్ వాల్,
రిమూవల్ ఆఫ్ ది ఇల్లీగల్ రోడ్డు, ఫెన్సింగ్ ఆఫ్ ది బౌండరీ విత్ గవర్నమెంట్ సర్వే తుక్కుగూడ విలేజ్, ఇది వీటి గురించి మాకు కొన్ని చెక్స్, ఈ క్యాష్ ఇచ్చానని చెప్పని అంటుంది. క్యాష్ అన్నదా ఎక్కడైనా? సమ్ ఆఫ్ ఇక్కడ అంటుంది, ఏ ఫర్దర్ సమ్ ఆఫ్ అని చెప్పని అంటుంది దాంట్లో. సో ఇది ఈ పర్టికులర్ పూర్తి యొక్క కౌంటర్ యొక్క సారాంశం. సో నేను ఇప్పుడు అడిగేది ఏంటి అంటే కనుక రంగనాథు, అదేవిధంగా రంగనాథు యొక్క ఇప్పుడు మీరెందుకు కాంపౌండ్ వాల్ కడతారు? ఇప్పుడు ఆమె అన్న దాంట్లోనే బేస్లెస్ ఉంది కదా. ఇప్పుడు మీరు కాంపౌండ్ వాళ్ళు రోడ్డు గులగొట్టుడు మీదేం బాధ్యత, కట్టుడి మీకేం బాధ్యత? మీరు ఏమైనా ఉంటే లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఒక అడ్వకేట్ గా నేను ప్రోబోనో కేసెస్ ఎక్కువ చేస్తున్నాను. నేను బతకడానికి కావాల్సిన డబ్బులు దీంట్లో సంపాదించలేకపోతున్నా. రాత్రి 10 తర్వాత మార్నింగ్ 6 గంటల వరకు తాపీ మేస్త్రి పని చేస్తున్నాను నేను. ఈ విషయం చైతన్య రెడ్డికి తెలిసింది. నువ్వు ఎట్లా తాపీ మేస్త్రి పని చేస్తావు కదా రాత్రిపూట, సరే నీకు బతుకు తెరువు గురించి ఏం చేస్తానంటే కనుక ఇవన్నీ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ ఇవన్నీ కట్టని చెప్పని ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చింది ఆ రాత్రిపూటే. నాకు ఒక అగ్రిమెంట్ ఏం లేదు, నీ మీద నాకు భరోసా ఉంది, నువ్వు ఎట్లా అంటే అట్లా కట్టని చెప్పానంటుంది. ఇది నేను కట్టకుండానే మళ్ళీ చెక్లు ఇచ్చిందంట ప్రవీణ్కి, ఇంకొక గెస్ట్ హౌస్ కట్టని చెప్పని. సిగ్గుండాలండి, సిగ్గుండాలి. మహిళ ఇంతకు మించి మనం మాట్లాడడానికి ఏమీ ఉండదు. దీన్ని బేస్ చేసుకొని రంగనాథు వీళ్ళ జీవితాలు నాశనం చేద్దాము అని చెప్పని ఎట్లయినా సరే వీళ్ళ బట్ట కలిసి మేదేస్తే కనుక ఎంతమంది పేకలేదు అని అంటే కనుక దీనికి సమాధానం చెప్పాలి కదా. ఆబ్వియస్లీ ఇక్కడ ఇచ్చిపెట్టేది ఏం లేదు, మనం ఏం చేయాలో అది చేస్తున్నాము. బట్ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఈ లుచ్చా మీడియా అడ్డపెట్టుకుని, ఈ లఫంగి మీడియాని అడ్డపెట్టుకుని, శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళని అడ్డపెట్టుకుని వీళ్ళ బతుకులకి ఒక వ్యూవర్షిప్ ఉండదు. రఘు అనే మీ మొహం మీద, సుంక నరేష్ అనే నా మొహం మీద వ్యూవర్షిప్ తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టుకుంటున్నారు వీళ్ళు. మీ బతుకులు అవిరా. మరి ఇప్పుడు చెప్పండి సమాధానం. దమ్ముంటే దీని గురించి పబ్లిక్ చేయమని చెప్పండి, చేయరు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆమె ఏమంటుంది, మీకు 50 లక్షలు ఇచ్చింది వాస్తవమే కానీ పలానా పని కోసం ఇచ్చిన అంటుంది. ఆమె ఏమంటుంది, ఎక్కడ లంచాల రూపంలో కానీ హైడ్రాకి సంబంధించి కానీ నాకు సంబంధం లేదు. మీకు నాకు ప్రవీణ్ అనే వ్యక్తి నాకు లీగల్ అడ్వైజరు. ప్రవీణ్ అనే వ్యక్తి మిమ్మల్ని పరిచయం చేశాడు. ఎందుకు పరిచయం చేశాడంటే కనుక మీరు కాంపౌండ్ వాళ్ళు కడతారంట, మీరేమో గెస్ట్ హౌస్లు కడతారంట, మీరేమో రోడ్లు తీసేపిస్తారంట, మీరు రాత్రి 9 తర్వాత పొద్దున్న 6 వరకు తాపీ మేస్త్రి పని చేస్తారంట, జీవనోపాధి గురించి నేను నిన్ను ఆదుకుంటాను పో అని చెప్పని చేశా అని చెప్పని అంటుంది. ఇప్పుడు మరి కేసు ఏం పహాడీ షరీఫ్ పోలీసులు ఏం తెలుసాలి? ఇప్పుడు తేల్చాలి. పహాడీ షరీఫ్ పోలీసులు ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు ఏమంటున్నారు, ఆమె రావట్లేదండి మేము ఫోన్ చేశామని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఆమె చేస్తుంది కదా ఆడియో ఫంక్షన్, స్టేజ్ మీదకి వస్తుంది. రేపేమో అది సినిమా షూటింగ్ ఏదో ఆగిపోయిందంట, సంబరాలు ఏటికట్టు సాయిధరం తేజ్ డబ్బులు లేదని చెప్పని. ఇప్పుడు రంగనాథ్ ఇరికిచ్చినట్టుగా 100%. ఇప్పుడు రంగనాథ్ ఎడిగిపోతాడండి. అంటే ఇప్పుడు హైడ్రా కమిషనర్ పదవిలో కూర్చున్నంత మాత్రాన నేను ఏడికంటే అది జరుగుతుంది, నేను రాష్ట్రపతిని, నేను గవర్నర్ని, నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అంటే కనుక ఈ రోజు ఒక నియంతలాగా, ఒక జడ్జి లాగా కోర్టు కన్సిడరేషన్లో ఉన్న మ్యాటర్లో కూడా ఈయన డైరెక్ట్ ఫేక్ సర్టిఫికేట్లు అది ఇది అని చెప్పాను అంటే కనుక ఇక్కడ భయపడి పోసుకుని ప్యాంట్లు తడుపుకోవడానికి ఎట్లా? పర్సనాలిటీ చూస్తే పిల్లోలాగా ఉండొచ్చు కానీ వ్యవహారం చాలా పెద్దదమ్మా. నువ్వు తెలియనట్టుంది, రాంగ్ బ్రీఫ్ ఇచ్చినట్టు నీకు చెయ్యి. ఇప్పుడు మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఇవి తప్పుడు కేసులు. ఈ రంగనాథు వెర్టెక్స్ వర్మకి చైతన్య రెడ్డిని పిలిపించి ఆఫీసులో కూర్చోబెట్టి డీల్ చేశాడు. సేయింగ్ దట్ ఏంటంటే ఈ 2.5 ఎకరాలు ఏదైతే కనుక అక్రమంగా వెర్టెక్స్ వర్మ చైతన్య రెడ్డి ల్యాండ్లో వేశాడో దానికి కాంపన్సేటివ్గా అతనికి ఏదైతే కనుక ప్రభుత్వ భూములు ఆక్రమించి ఎయిర్పోర్ట్ ల్యాండ్లు ఆక్రమించేసిన వెంచర్లు ఉన్నాయో దాంట్లో ఇవ్వమని చెప్పానండి. అందుకు సంబంధించి కూడా ఈ 2-3 రోజుల్లో సేల్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎవరికి? చైతన్య రెడ్డికి, వర్టెక్స్ వర్మకి. ఎందుకంటే చైతన్య రెడ్డి దగ్గర ఈ సంబరాల ఏటిగట్టు సినిమాకి సంబంధించి షూటింగ్ అయిపోయింది. హీరో గారికి డబ్బులు లేదంట, టెక్నీషియన్స్ కి డబ్బులు లేదు. రోజు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ధర్నాలు చేస్తా ఉంటే వెర్టెక్స్ వర్మ అంటే నీకు ఎందుకు ఇబ్బంది, నీకు ఎంత కావాలో చెప్పు నేను ఇస్తానని చెప్పని ఇనిషియల్ గా ఒక 5 కోట్లు ఏమో ఇచ్చాడంట. మిగిలిన 20 కోట్లు కూడా అడ్జస్ట్ చేస్తాను, ఇది నాకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక టెంటివ్ డ్రాఫ్ట్ రెడీ అయిందంట. ఒక 1 వీక్ లో అది అయిపోగానే మనం మీడియా ముందు కూడా అగ్రిమెంట్ పెడదాం, ఆ సేల్ డీడ్ని పెడదాం. ఇప్పుడు రంగనాథ్ ఆన్సర్ చేయాలి కదా, చెయ్యాలి. నీ కార్లో నేను పోయినా అడిగి పోయి 50 లక్షలు తీసుకున్నారు అమావాస్య. మరి అమావాస్య గురించి ఏమన్నా ఉందా? ఇప్పుడు ఇల్లు ఏమైనా రాసిందా అమావాస్య? అసలు నాకు సంబంధం లేదని అంటుంది కదండి. ఆ కంప్లైంట్ ఏంటో నాకు సంబంధం లేదు, నేను అసలు ఇయ్యలేదు ఎవరికి కూడా అని చెప్పని అంటుంది. మరి ఎట్లా తీసుకున్నాడు ఈ వర్షన్? ఇంకో విషయం ఏంటంటే మీరు నా కారులో వచ్చారని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే రంగనాథ్ వెనక ఉన్నటువంటి గన్మెన్ సూసైడ్ చేసి చచ్చిపోయాడు. సంబంధం లేదు, ఆయన ఆర్థిక ఇబ్బందులు, ఫోన్ లేదా అంటూనే ఆన్లైన్ గేమ్స్. అదేంటి అట్లా అంటే నువ్వు చేస్తేనేమో అది పూజ అవుతుంది, నేను చేస్తేనేమో క్షుద్ర పూజ అవుతుందా? ఇది ఎక్కడ అవుతుంది? ఎంక్వైరీలో తెలుస్తుందని చెప్పాలా? ఎంక్వైరీలో తెలుస్తుందని చెప్పాలా? నువ్వేం హెరాస్మెంట్ చేసావు ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మీరు నా కారులో వచ్చినప్పుడు అక్కడేమో తప్పు జరిగిందని చెప్పి నువ్వు చెప్పేస్తే
నీ గన్మెన్ సూసైడ్ చేసుకుని చచ్చాడంటే అక్కడ కూడా ఏదో తప్పు జరిగి ఉంటుంది కదా. అంతే కదా, చెప్పలేం. ఎవరు తెలుసండి. వాళ్ళ ఫాదర్ అంటున్నాడు మా అబ్బాయికి అట్లా ఏం లేదు, ఆర్థిక ఇబ్బందులు లేవని వాళ్ళ ఫాదర్ అంటున్నాడు. ఇతను ఏం చెప్తున్నాడు, బెట్టింగ్ లో డబ్బులు మోసపోయాడు అని చెప్పని అంటున్నాడు. ఈఎంఐ ఎక్కువ కట్ అవుతుంది, బెట్టింగ్ లో లాసిపోయాడు అని చెప్పని అంటున్నాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎంక్వైరీ జరగాలి కదా. ఎంక్వైరీ జరిగింది, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను కదా. ఆయనకి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే అంటే మీరు నాకు కార్ లో రావద్దా? అట్లా ఏమైనా ఉందా? నిషేధం ఏమైనా విధించారా భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ? సుంకర్ నరేష్ కార్లో సుంకర్ నరేష్ తప్ప ఎవరు కూర్చోకూడదు, కూర్చుంటే కనుక అది చట్ట వ్యతిరేకం అవుతుందని చెప్పని. సరే ఒక పని చేద్దాం రగ్ గారు, దయచేసి నేను చెప్తాను అయ్యా రంగనాథ్ గారు, రేపు నుంచి రగ్ గారికి ఒక బండి పంపించండి. మీ దగ్గర హైడ్రా దగ్గర బళ్ళు ఉన్నాయి, బ్లాక్ స్కార్పియోలు కుయ్యి అని తిరుగుతూ ఉంటాయి. ఆయనకు ఒక కారు పంపించండి. పోనీ నా కార్లో తిరగడు కానీ మీ కార్లో తిరుగుతాడు. పోనీ మీరు ఎక్కించుకుని తిప్పండి ఆయన్ని. ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇందులో, అక్కడ ఉన్న సిఐఏ నోటీసులు ఇస్తున్నాడట. ఈ కూలగొట్టాల్సిన లేకపోతే కబ్జాలు చేసిన వీళ్ళు ఉంటారు కదా, సిఐ పేరుతో ఇస్తున్నాడట. సిఐ పేరుతో ఎట్లా వస్తుంది? 100%. నాకు ఎవరో మొన్న వచ్చి చెప్తున్నారు, పంపిస్తాను కూడా అన్నారు. ఈ పదవి నుంచి ఆయన్ని తొలగించి సైలెంట్గా ఉండమని చెప్పి ఆల్రెడీ క్లియర్గా ఉన్నాయి. హైకోర్టు బ్యాక్ టు బ్యాక్ ముట్టికాయలు ఇస్తుంది. అంటే నువ్వు ఒక లెజెండో లాగా, నువ్వు ఒక సుప్రీం లాగా కోర్టు చెప్పినా కూడా వినకుండా నువ్వు చేస్తున్నావు అని అంటే కనుక కోర్టుకి ఏం చెప్తాడు తెలుసా, నేను బిజీగా ఉన్నాను, ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను, రాను, టైం లేదు అని చెప్పని అంటున్నాడు. మరి నెక్స్ట్ వీక్ వచ్చి క్షమాపణ చెప్పినావు కదా. ఏ పేపర్లు అయితే నీ గురించి నువ్వు హీరో అని చెప్పి వేసినాయో అదే పేపర్లు కదా నువ్వు క్షమాపణ చెప్పినావు అని వేసినాయి. నీకు అర్థమై ఉండాలి, ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఎవరైనా సరే నీకు కొత్త పలుకోవచ్చు. ఒక్కసారి నువ్వు ఆ పోస్టులోకి వెళ్ళి పక్కకి వెళ్ళినా అధికారం పోయినా ఆ రోజు తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ మీరు సరే ఇది ఒక సబ్జెక్టు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ పర్టికులర్ దీనికి? 100% ఎవరైతే కనుక రంగనాథ్ అనే వ్యక్తి ఉన్నాడో అతను కన్వర్టెడ్ ఐపీఎస్గా ఉండి, టెక్నికల్ ఐపీఎస్గా ఉండి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరు ఎదురు తిరిగితే, ఎవరు అతని యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి అడ్డుపడుతున్నారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టి లుచ్చా మీడియాతోటి లఫంగి మీడియాతోటి ఇష్టం వచ్చినట్టు ప్రచురించి ఏదైతే చేస్తున్నాడో అతన్ని అర్జెంటుగా డిఓపిటికి నేను కంప్లైంట్ ఇచ్చాను, అదేవిధంగా చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చాను, సీఎంఓ కంప్లైంట్ ఇచ్చాను, డీజీపీ కంప్లైంట్ ఇచ్చాను. తక్షణం ఆ పోస్ట్ నుంచి సస్పెండ్ చేయాల్సిందే. అదేవిధంగా హైడ్రా కమిషన్ పదవి నుంచి తొలగించాలి, తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. నాకు మనకి జరిగిన పరువు నష్టం సంబంధించి 20 కోట్ల రూపాయలు అతను అందజేయాలి. లేదు అంటే కనుక కోర్టు నుంచి తీసుకుంటాం, ఇబ్బంది. నెక్స్ట్ ఇంకొకటి ఇవాళ దీని కంటిన్యూషనే వర్టెక్స్ వర్మకు సంబంధించిన 340 ఎకరాల వెంచర్ ఏదైతే ఉందో దాని మీద మనం ఫైట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని కబ్జా చేసిండు. 2 చెరువులు ఉన్నాయి, వాటిని కబ్జా పెట్టిండు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రోడ్ వేసిండు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవాళ ఆ కేసు కోర్టు ముందుకు వచ్చింది, ఐటమ్ నెంబర్ 23. సో దీనికి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ అండ్ మొయియుద్దీన్ బెంచ్ ద్విసభ్య ధర్మాసనం. ఏమని అంటే మీరు మళ్ళీ ఇమీడియట్గా మీరు ఫ్రెష్ రిప్రజెంటేషన్స్ కలెక్టర్కి ఇవ్వండి, కలెక్టర్ దాని మీద తప్పు జరిగితే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు వేసిన ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఆ కేసు కూడా ఇవాళ కోర్టులో వచ్చింది. శంకర్ నరేష్ గారు అడ్వకేట్. సో ఆ కేసులో పర్టికులర్గా మీ తరపున బాలా గారు ఆర్గ్యూ చేశారు. పిల్లి ఎవరు వేశారు? పిల్లి కుక్కల కృష్ణ అనే వ్యక్తి వేశారు. గతంలో ఏం జరిగింది వాళ్ళ హైకోర్టు? కుక్కల కృష్ణ అని చెప్పి లోకల్ స్థానికుడు, గతంలో కూడా ఈ యొక్క వెట్టెక్స్ వర్మ చెరువుని కబ్జా చేసి చెప్పి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆ హైకోర్టులో కూడా ఆర్డర్ రావడం జరిగింది. ఇతను వెట్టెక్స్ వర్మ అసైన్ భూములు చెరువులే కాకుండా ఎయిర్పోర్ట్ భూములు 93 ఎకరాలు ఆక్రమించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ కుక్కల కృష్ణ అనే వ్యక్తి ఎయిర్పోర్ట్ అథారిటీస్కి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి, జిల్లా కలెక్టర్కి, ప్రజావాణిలో వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వర్టెక్స్ వర్మ అనే వ్యక్తి 93 ఎకరాల యొక్క శంషాబాద్లకు సంబంధించిన ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ని ఆక్రమించి దాంట్లో లేఅవుట్ తెచ్చుకున్నాడు అని చెప్పి దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే అతను పిఏలో వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కనుక ఈ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు ల్యాండ్ కోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ఈ యొక్క దీని మీద ఆల్మోస్ట్ ఒక 30 నిమిషాలు విచారణ అనేది జరగడం జరిగింది. పూర్తిగా విచారించిన తర్వాత పిటిషనర్ ఎవరైతే గనక ఈ యొక్క పిఐఎల్ వేశారో అతనికి ఏమని ఆదేశించిందంటే గనక ఈ యొక్క ఆక్రమణకి సంబంధించి వెర్టెక్స్ వర్మ ఆక్రమించిన భూములకు సంబంధించి మీరు పూర్తి వివరాలతోటి అదేవిధంగా పూర్తి స్థాయి ఎవిడెన్స్ తోటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఈ వర్టెక్స్ వర్మకి ఎగ్నెస్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పని ఆ యొక్క
రిప్రజెంటేషన్ని విచారించిన తర్వాత సదరు రంగారెడ్డి జిల్లా కలెక్టరు ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము ఎవరైతే గనక ఈ వెట్టెక్స్ వర్మ అదే మిగిలిన ఎన్క్రోచర్స్ ఎవరైతే గనక ఈ భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళ మీద ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకోండి, ఇదంతా కూడా నెల రోజుల్లోపు 4 వారాల్లోపు జరగాలి అని చెప్పని ఒక క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమైనా స్టేటస్ కో అట్లాంటిది ఏమన్నా ఇచ్చిందా? స్టేటస్ కో క్లియర్గా కన్సిడర్ చేసామని దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి ఇచ్చేసిందండి. టెంపరీ కాదు, అంటే ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అడ్మిషన్ స్టేజ్ లోనే. అయితే ఇక్కడ ఇతను ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఏ విధంగా చేశాడు అని చెప్పడానికి మన దగ్గర క్లియర్ గా ఉన్న ఎవిడెన్స్ చాలా కొద్దిగానే ఉన్న దాంట్లో ఇక్కడ చూడండి. 2004లో ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ మహేశ్వరం మండ మాంకాల్ విలేజ్ ల్యాండ్ ఎక్వైర్డ్ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సర్వే నెంబర్ చూడండి. ఓకే, సర్వే నెంబర్ ఇక్కడ 97, 98, 99, 100 ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఫేజ్ 1 అండి. ఓకే, ఫేజ్ 1 లో చేశారు భూసేకరణ చేసి. భూసేకరణ ఫేజ్ 1 ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది వచ్చేసి 349 ఎకరాలు. ఓకే, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఇవి. ఎయిర్పోర్ట్ కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఓకే, దాని తర్వాత జిఎంఆర్ ఫేజ్ 2 లో ఇక్కడ సర్వే నెంబర్లు చూడండి. ఓకే, 91, 92, 93, 94, 95, 90, 779. ఓకే, 53 ఎకరాలు, 3 ఎకరాలు, 12 గుంటలు. ఓకేనా. వీటికి సంబంధించిన రైతులకి వాళ్ళు నష్టపరిహారం కూడా పే చేశారు. ఎవరు? ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు. ఆ నష్టపరిహారానికి సంబంధించిన అన్ని కూడా ఇవి ప్రొసీడింగ్స్ చూపిస్తాను. ఇగో ఇవన్నీ అండి, ఇవి ఇక్కడ చూడండి. అంటే భూసేకరణ చేసిన తర్వాత ల్యాండ్ అవార్డు సెటిల్మెంట్ చేయాలి కదా. ఇగోండి అవార్డు చేసిన ఇగో చూడండి. సర్వే నెంబర్ 93, 94 ఇట్లా అందరికి ఎంతెంత అయిందో వీళ్ళందరికీ స్టాంపు దాని మీద సంతకాలు తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ సర్వే నెంబర్ లోనే వెట్టెక్స్ 343, అదొక 53, ఎగ్జాక్ట్ దగ్గర 400 ఎకరాలు. ఇక చూడండి, సేమ్ సర్వే నెంబర్ లో హైదరాబాద్ హెచ్ఎండిఏ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు చూడండి. ఓకే, సేమ్ సర్వే నెంబర్. మీకు మళ్ళీ కావాలంటే కనుక ప్రేక్షకులు కావాలంటే మళ్ళీ మనం చూపిద్దాం. ఏముంది? 343 ఎకర్స్ ఏంది అవతల మొత్తం అంతా. ఓకే, ఇగో ఇక్కడ ఇంకా చూడండి. 778, 779, 779 ఉన్నాయి కదా అండి. ఇగో 779 ఉందా? 778 ఉంది, 9 ఉంది కదా. ఇట్లా 91, 94, 93 ఇవన్నీ ఇగో ఇక్కడ 93 ఇగో ఇక్కడ 97, 98, 99. అదే విధంగా ఇక్కడ ఈ సర్వే నెంబర్లు 93, 94 ఇక ఇక్కడ ఉండి చూడండి. 94, 93, 95 ఇవన్నీ ఉన్నాయా? ఓకే, ఇది ఎవరికి ఇచ్చారు? హెచ్ఎండిఏ. ఓకే, ఇగోండి లేఅవుట్ మ్యాప్. ఇది లేఅవుట్. ఓకేనా? ఎవరికి ఇచ్చారు? అదే చూడాలి మనం. వర్టెక్స్ డెవలపర్స్, కేఎల్ఆర్ డెవలపర్, కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి. ఓకే, ఇచ్చారు. ఓకేనా? అదొకటే కాదు, ఇక్కడ చూడండి, ఇది క్లియర్. ఓకే, 778, 779, 770, 770, 777 బై పార్ట్ వేసినట్టుగా బై పిఎన్ పెట్టారు. ఇక్కడ చూడండి. ఓకే, ఆ సర్వే నెంబర్ తో వెళ్తే పర్మిషన్స్ ఇవ్వడానికి ఉండదు, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినవి కదండి. బై పిఎన్ పెట్టిన. సో ఇవన్నీ కూడా మీరు ఎక్కడ తీసుకున్నారు ర్యాండమ్, ఇవన్నీ సర్వే నెంబర్లు. ఇక చూడండి, 83, 84, 85, 86 ఇవన్నీ కూడా. ఓకే, ఇక 777 ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ ల్యాండ్కి సంబంధించి. సో దాంట్లో లేఅవుట్లు వేయడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏం చేసింది అని అంటే కనుక, వాళ్ళు మొత్తం ల్యాండ్ని ఎక్విజిషన్ చేసిన తర్వాత కారణాలు ఏమున్నాయి ఏంటి అనేది ఎయిర్పోర్ట్ అథారిటీస్ తెలియాలి. ఒక 93 ఎకరాలకు సంబంధించి వదిలేసి 93 ఎకరాలు అంటే ఎక్విజిషన్ చేసిన ల్యాండ్స్ని వదిలిపెట్టి మిగిలిన భాగంలో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది. ఎందుకు వదిలేసుకుంటారు అట్లా? ఎగ్జాక్ట్లీ ఎందుకు వదిలేసుకున్నారు అనేది కారణాలు వాళ్ళకే తెలియాలి. అందు గురించి మనం ఆల్రెడీ క్లియర్గా రాసాము, అది వాళ్ళకే తెలియాల్సింది ఎందుకు వదిలిపెట్టారు అని చెప్పని. సో రాసి కాంపౌండ్ వాల్ కట్టినాక ఈ విషయం వర్మకు తెలుస్తుంది. వర్మకు తెలిస్తే ముందుగానే ప్లాన్ వేసుకుని ఆ భూముల్ని చేయాలని చెప్పి, అంటే కొంతమంది అధికారుల యొక్క హస్తం ఉంది దీంట్లో, చేసి ఈ ఏదైతే కనుక విడిచిపెట్టారో నేను అనుకోవడం జిఎంఆర్ వాళ్ళది కూడా హస్తం ఉంటుంది. 100% ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, మేము దీంట్లో రాసినాం ఆల్రెడీ. ఇక్కడ రాసిన చూడండి, ఫార్మింగ్ వాట్ పేస్ట్ ఇక్కడ హవెవర్ ఏ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్ ఎడ్ మెజరింగ్ 40 acres 55 gunters situated in so and so
ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ 403 అంటే మొత్తం 402 అది ఇది కలిపి ఓకే ఉంటాస్ ఎక్వైర్డ్ అండర్ ఫేజ్ 1 ఫేజ్ 2 లో కలిపి 402 ఎకరాలు హ్యాస్ బిన్ లెఫ్ట్ అవుట్ సైడ్ ఏ కాంపౌండ్ వాల్. ద ఎంటైర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఎక్విజిషన్ హెస్ నాట్ బిన్ ఫుల్లీ సెక్యూర్డ్. ఓకే ఏదైతే చేయలేదు అండ్ ది కాంపౌండ్ వాల్ హెస్ నాట్ బీన్ కన్స్ట్రక్టెడ్ అరౌండ్ ది కంప్లీట్ ఎక్వైర్డ్ ఏరియా ఫర్ ది రీజన్ బెస్ట్ ఆన్ టు ది అథారిటీస్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్. ఓకే అంటే బిఫోరే వీళ్ళ మధ్య జరిగింది. సో దీనికి సంబంధించింది అదే విధంగా మనం ఎప్పుడైతే కనుక వీడియో చేసామో వీడియో చేసిన వెంటనే ఏం చేశారు, సంబంధించిన తహసీల్దారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది. ఇవన్నీ అసైన్ భూమ్స్ అని చెప్పాను. 10 ప్రొసీడింగ్స్ సైదులా సైదులే కదా అండ్ ట్రాన్స్ఫర్ చేసారు. ఇగోండి 218 పేజ్ నెంబర్ 218 నుంచి మొత్తం 10 ఉండి చూడండి. ఇక్కడ పేర్లు ఉండి చూడండి. బొల్లు చంద్రయ్య ఒకటి, వీళ్ళంతా అసైనీస్ వీళ్ళంతా ఎస్ఐనీస్. ఓకే సో ఇవి ఇక్కడ చూడండి వెరటెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్. ఓకేనా, ఇది ఒకటి, ఈ 2, 3, 4, 5 అసైన్ భూములు ఉన్న దళితులు 6, 7, 8, 9, 10, 11 ఇవి పేపర్ కట్టింగ్. ఇంతమందికి మనం చేయగానే 28/7/2025 నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్టీ కింద వెట్టెక్స్ కేఎల్ఆర్ డెవలపర్స్ తహసీల్దార్. సో వీటిలన్నింటిని చూపించుకుంటా మనము ఈరోజు పిఐఎల్ వేయడం జరిగింది. దాని మీద ఇమ్మీడియట్లీ ఆర్డర్ కూడా రావడం జరిగింది. సో థరవ్ ఎంక్వైరీ జరగాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సరే ఆయన కలెక్టర్ ఆఫీసులో తక్కువ ఉంటాడు, క్యాంప్ ఆఫీసులో ఎక్కువ ఉంటాడని మనకు తెలిసింది. మరి ఎందుకుంటాడు క్యాంప్ ఆఫీసులో అన్నది ఆయనే చెప్పాలి. సో దీని మీద థరవ్ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ భూములు. ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ అంటే రైతుల దగ్గర నుంచి సేకరించిన భూములు. ఏదో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయనో లేకపోతే ప్రజలకు ఉపయోగపడుతుందనో వాళ్ళు భూములు ఇస్తే ఈ ప్రైవేట్ వెంచర్లకు రియల్ ఎస్టేట్ మాఫియాకి కట్టబెట్టింది. సో ఎంక్వైరీ జరగాల్సిందే, ఈ భూములు వెనక్కి రావాల్సిందే. అంతవరకు దాకా ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.